జనవరి 22నే ఎందుకు జరగాలి? శ్రీరాముడు నిర్ణయించాడు ఆ రోజు. ఎందుకు నిర్ణయించాడు శ్రీరాముడు అంటే జనవరి 22, 1947 ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్లో దీనికి తగినట్టు మనం రాజ్యాంగాన్ని నిర్మించాలి అనేటటువంటి రిజల్యూషన్ పాస్డ్ యునానిమస్లీ బై పండిట్ జవహర్లాల్ నెహ్రూ. చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ బాయ్కాట్ చేశారు, మేము వెళ్ళమంటున్నాం. కాంగ్రెస్ నాయకులందరికీ నేను దయచేసి ప్రార్థిస్తున్నాను, ఎంత ఆలోచించి ఆ రిజల్యూషన్ పాస్ అయింది. రెండవది, ఇది పద్మనాభ స్వామి వారికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది, అనంత పద్మనాభ స్వామి కేరళలో. ఎందుకు అంటే ప్రారంభానికి అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది అనేది. సోమనాథ్ దేవాలయం అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్మించబడలేదు. అప్పుడు కూడా లింగాకారంలో ఉండే ప్రదేశం మాత్రం కవర్ చేయబడింది. తొందరగా ముహూర్తం వచ్చింది, ఆ ఫీలింగ్ ఉండింది. అప్పుడు 1951లో చేయాలి అనే తపన ఉండింది, చేసేసారు. ఇప్పుడు కూడా సో అలాంటి ఒక ధర్మాన్ని మళ్ళీ పునశ్చ స్థాపించడం కోసమే. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. జనవరి 22 అయోధ్యలో భవ్య దివ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. 100 ఏళ్ల నిరీక్షణ తర్వాత అయోధ్యలో బాలరాముడు రామ మందిరంలో వేంచేయబోతున్నారు. ఇప్పుడు దేశం అంతా అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇదే. దీంతో పాటుగా రామరాజ్యం గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అసలు జనవరి 22నే ఎందుకని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది, వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు రంగరాజన్ గారు, చిలుకూరు ఆలయ అర్చకులు అండ్ అడ్వకేట్ కూడా. రంగరాజన్ గారు నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మనం జనవరి 22నే ఎందుకు జరగాలి అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. 3 అంతస్తులో మందిర నిర్మాణం అనుకుంటే ప్రారంభానికి అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది అనేది, రామరాజ్యం గురించి, రాముడి గురించి ఇంత తొందర అవసరమా, ఇంత చర్చ అవసరమా అనేది మీరేమంటారు? ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. ఆపదలని పోగొట్టేటటువంటి వారు ఆ శ్రీరామచంద్రమూర్తి. అన్ని విధములైన సంపదల్ని ప్రసాదించేటటువంటి వారు కూడా శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముల వారికి అంత శరీరం అంతా రోమరోమం పొంగిపోయి ఆనందింప చేయగలిగినటువంటి శక్తి రామ అనే పదానికి ఉంటుందమ్మా. భద్రాచల రామదాస్ గారు తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అని పాడారు. పురంధరదాస్ గారు రామనామ పాయసకే కృష్ణనామ చక్కరే విఠలనామ తుప్ప అని అద్భుతమైన కీర్తన పాడారు. దాస సాహిత్యంలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి కీర్తనలు. త్యాగరాజస్వామి బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ అని పాడారు. అంటే రాముల వారికి సంబంధించి అందరూ తమ తమ బాణిలో పాడారు. అన్నమయ్య పురుషోత్తముడు ఇతడు అని పాట పాడారు. శ్రీరాముల వారిని 500 సంవత్సరాలుగా ఈ దేశంలో అయోధ్యలో అవతరించినటువంటి వారు శ్రీరామచంద్రమూర్తి. ఈ అయోధ్యలో అవతరించడానికి కారణమే వాల్మీకి రామాయణంలో వర్ణించబడింది స్పష్టంగా. 3,000,000 దేవతలు వెళ్ళి ఆ శ్రీరాముల వారి యొక్క అవతారం కోసం విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నారు. విష్ణుమూర్తి దగ్గర శరణు కోరుతున్నారు. రామాయణమే శరణాగతి శాస్త్రం. శరణు కోరి రావణాసురుడి బారి నుంచి మమ్మల్ని రక్షించండి, అధర్మం భయంకరంగా ఉంది, మా యజ్ఞయాగాదులు జరగటం లేదు, ముఖ్యంగా పంటలు పండడం లేదు, చాలా అకాల వర్షాలు, అతివృష్టి లేకపోతే అనావృష్టి, ధర్మం లేకపోతే ఇవేవి లేవు. అయితే శ్రీమన్నారాయణుడు దశరథుడి యొక్క ఇంట్లో నేను అవతరిస్తాను అని
వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలితమే మనకి పుత్రకామేష్టి యాగం, తర్వాత మనకి శ్రీరాముల వారి అవతారం అయోధ్యలో జరిగింది. కొన్ని వేల సంవత్సరాలుగా అయోధ్యలో ఒక అద్భుతమైన రామ మందిరం ఉండింది, కానీ కూల్చబడ్డది. కూల్చబడిన తర్వాత మన పూర్వీకులు ఎన్నో యుద్ధాలు చేశారు. గురు గోవింద్ సింగ్ కూడా యుద్ధం చేశారు. అక్కడ మళ్ళీ పునశ్చ మందిర నిర్మాణం జరగాలని యుద్ధం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ప్రయత్నం చేశారు, కానీ జరగలేదు. ఇప్పుడు శ్రీరాముల వారికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. శ్రీరాముల వారు చూడండి, హీ హస్ ఫాలోడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. తన యొక్క ఆలయ నిర్మాణానికి జాగా సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా తీసుకున్నారు. తీసుకుని అక్కడ మందిర నిర్మాణం ప్రారంభమైంది. ప్రారంభమై గర్భాలయము చుట్టూ మీరు చూస్తే లెవెల్ 1 లెవెల్ 2 అని ఉన్నది. అద్భుతంగా జరుగుతుంది నిర్మాణం. ఇప్పుడు మీరు అడిగినది ముఖ్యమైన ప్రశ్నకి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు ఇస్తున్నాను అంటే, జనాలకి ఆ ఫీలింగ్ రావాలమ్మ. ఎంత నిరీక్షణ ఫలితం. 14 ఏళ్లే వనవాసం, అయితే 500 ఏళ్ల పాటు నిరీక్షణ. ఇక నిర్మాణం జరుగుతున్నది, ఎంత తొందరగా ప్రవేశిస్తే అంత మంచిది అనేటటువంటి భావన ప్రతి ఒక్కరి మనసులో వచ్చేసి, ఇప్పుడు మందిరం ఆదరాబాదరగా నిర్మిస్తున్నారు, లేకపోతే గర్భగుడి పూర్తిగా కాలేదు, ప్రాకారాలు రెడీ కాలేదు, అంత లోపల ఎందుకు ప్రతిష్ట, క్వశ్చన్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏంటి అంటే, ఇంతకుముందు ఉండినటువంటి దేవాలయం కదా అది, జీర్ణోద్ధరణం జరుగుతుంది. జీర్ణోద్ధరణం జరుగుతున్నప్పుడు జీర్ణమైనటువంటి దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నాము అనేటటువంటి ప్రశ్నలో ఆగమం ఏమంటుందంటే, జీర్ణోద్ధరణం అర్చానాం కృతం ఏన మహాత్మన యుగకోటి సహస్రాణి దేవలోకే మహీయతే. ఎవరైతే జీర్ణోద్ధరణం చేయబడినటువంటి దేవాలయాన్ని జీర్ణోద్ధరణం చేసేటటువంటి ప్రయత్నంలో పాలు పంచుకుంటాడో అతనికి అంత పుణ్యఫలం చెప్పబడింది ఆగమంలో. అయితే జీర్ణోద్ధరణం అయినటువంటి దేవాలయంలో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తించదు. మొత్తం పూర్తిగా అయ్యే వరకు వెయిట్ చేయాలనే నియమాలు లేవు. ముఖ్యంగా గర్భాలయము మీరు నిర్మించుకొని గర్భాలయంలో స్వామివారిని ప్రతిష్ఠించుకొని చుట్టూ పరివార ఆలయాలు నిర్మించుకోవచ్చు అని కూడా ఇంకొక శాస్త్రం ఉంది. దాంట్లో ఏ ప్రక్రియ చూసినా మన తొందరపాటు అనేది విషయం కాదు. మూడోది, ఈ నిర్ణయం అనేది మనం చేయటం లేదు. ఇప్పుడు భగవంతుడు తాను నిర్ణయించుకున్నాడండి, లేకపోతే ఇంత పెద్ద ఉప్పొంగుతుందండి భక్తి. ఆవిడ జర్మనీ నుంచి ఒక ఆయన పాట పంపిస్తున్నాడు, ముస్లిమ్స్ పాటలు పాడుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో రోజు ట్విట్టర్లో అప్లోడ్ చేస్తున్నారు పాటలు. పోనీ అప్లోడ్ చేస్తున్నారంటే ఒక్కొక్కటి 10,000 20,000 కాదు, 7 మిలియన్ వ్యూస్ 6 మిలియన్ వ్యూస్ పాటలు ఉన్నాయి. అంటే జనాల్లో అంత పొంగి ప్రవహిస్తుంది భక్తి. అందుకోసం ఆ నిర్మాణంలో తొందరపాటు అనేది చెప్పడానికి లేదు. మూడోది, 22 జనవరియే ఎందుకు అనే ప్రశ్న వచ్చింది. 22 జనవరి అనేది కారణం మీరు ఏం చెప్పినా కూడా అది పౌష్యమాసం, శుక్లపక్షం, ద్విద్వాదశి, సోమవారం, మృగశిర నక్షత్రం. జ్యోతిష్కుడిని అడిగితే ఉత్తరాయణంలో ప్రతిష్టా ముహూర్తాలు మంచివి అని చెప్తారు. కానీ ఈ రోజు నిర్ణయించింది జనవరి 22 నా శ్రీరామచంద్రమూర్తి. ఎందుకంటే ఒక స్వామివారి దేవాలయంలో స్వామివారి సేవలో ఉండే అర్చకుడుగా కానీ, ఒక రాజ్యాంగాన్ని దగ్గరగా పరిశీలించినటువంటి కాన్స్టిట్యూషనల్ లా అడ్వకేట్గా కానీ చూస్తే జనవరి 22 ఈజ్ యాప్ట్ డే, డిసైడెడ్ బై మై రామ. శ్రీరాముడు నిర్ణయించాడు ఆ రోజు. ఎందుకు నిర్ణయించాడు శ్రీరాముడు అంటే,
జనవరి 22, 1947, ఎగ్జాక్ట్లీ 77 ఇయర్స్ బ్యాక్. అది కూడా జనవరి 22. 22 జనవరి 22, 1947 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇంకా విభజించబడలేదు. ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒకటే ఉండింది అప్పుడు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలి. ఆ రాజ్యాంగం ఎలా ఉండాలనే దానికి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ పాస్ అవుతుంది. ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్లో కొన్ని సంఖ్య ప్రకారంగా వాళ్ళు ఒక్కొక్కటి రెజల్యూషన్ మూవ్ చేస్తున్నారు, యునానిమస్గా పాస్ చేస్తున్నారు. అందులో ఇది ఏన్షియంట్ ల్యాండ్, వినండి, ఇది ఏన్షియంట్ ల్యాండ్. ఇది ధర్మానికి ముఖ్యమైనటువంటి స్థానం ఉండేటటువంటి ప్రదేశం. అండ్ పెద్ద వాళ్ళు, తపశక్తి సంపన్నులు, ఋషులు సంచరించినటువంటి ఈ ప్రదేశం. దీనికి తగినట్టు మనం రాజ్యాంగాన్ని నిర్మించాలి అనేటటువంటి రిజల్యూషన్ వాస్ పాస్డ్ యునానిమస్లీ బై పండిట్ జవహర్లాల్ నెహ్రూ. చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ బాయ్కాట్ చేశారు, మేము వెళ్ళమంటున్నారు. కాంగ్రెస్ నాయకులందరికీ నేను దయచేసి ప్రార్థిస్తున్నాను, ఇఫ్ యూ డోంట్ ఓన్ ఎనీథింగ్ ఎల్స్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. మొట్టమొదటి ప్రధాని కదా. కాంగ్రెస్ వాళ్ళు నేనేమంటున్నానంటే ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ దీన్ని మీరు కోట్ చేసుకోండి మీ స్పీచెస్లో. ఎంత ఆలోచించి ఆ రిజల్యూషన్ పాస్ అయింది. రెండవది, డాక్టర్ రాధాకృష్ణన్ గారు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏన్షియంట్ ల్యాండ్ గురించి. చాలా విశదీకరించి నేను చెప్పినటువంటి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇలాంటి ఒక రాజ్యాంగాన్ని మనం నిర్మిస్తే భావితరాలకి ఇటు ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్, ఈక్వాలిటీ, లిబర్టీ ఇవన్నీ కూడా అందులో పంచుకునేటట్టు ఉండాలి అని చేస్తున్నారు. అది అయిపోయిందమ్మా. మళ్ళీ జూలైలో 18th జూలై పార్టీషన్ కౌన్సిల్, అప్పుడు పాకిస్తాన్కి ఒక కౌన్సిల్, ఇండియాకు ఒక కౌన్సిల్. అప్పుడు మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అక్కడ అగైన్ కోట్ చేస్తున్నారు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ లైక్ దే వాంట్ టు వర్షిప్ అనే వర్డింగ్స్ ఉన్నాయి. అక్కడ ఒక మాట వచ్చింది, మౌంట్ బ్యాటన్ గారు ఉన్నారు, ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ మైనారిటీస్ ఆర్ ముస్లిమ్స్, అక్కడ మైనారిటీస్ ఆర్ హిందూస్. పాకిస్తాన్లో వీళ్ళకి ఎటువంటి భేదభావం రాకుండా మీ రాజ్యాంగం నిర్ణయించుకోవాలి అని అంటున్నారు. అయిపోయింది, పార్టీషన్ కౌన్సిల్ ఏర్పాటు అయిపోయింది, విభజన అయిపోయింది. విభజన అయిపోయిన తర్వాత వాళ్ళకి సెపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది పాకిస్తాన్ వాళ్ళకి. వాళ్ళు ఫస్ట్ మీటింగ్లోనే వెనకాలకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇచ్చిన మాటకి. మనము ఇక్కడ చూడండి ఎంత ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఉంది. ఏం చెప్పినా కూడా అమ్మా, ఇస్లాం దే కెన్ ఫ్రీలీ ప్రాక్టీస్ ప్రొఫెస్, క్రిస్టియానిటీ దే కెన్ ఫ్రీలీ ప్రాక్టీస్ ప్రొఫెస్. ఏ మతమైనా కూడా ఇక్కడ స్వతంత్రంగా వారు వాళ్ళ మతాన్ని అవలంబించవచ్చు అనేటటువంటి విధానం ఇది రామరాజ్యం వల్లనే సాధ్యం. రామరాజ్యమే బేసిక్. ఇప్పుడు ఒక ఆయన నాస్తికుడు పుస్తకం రాశాడు, రామరాజ్య మీన్స్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, వర్షిప్, ఎవ్రీథింగ్ అని రాశాడు నాస్తికుడు. ఆ బుక్ తమిళనాడులో రిలీజ్ అయింది ఆ బుక్. ఇప్పుడు నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు, కానీ దట్ ఈస్ అ బుక్ విచ్ ఇస్ రిలీజ్డ్. ఇంకా ఎంతోమంది రామరాజ్యం గురించి డిక్లేర్ చేసుకుంటూ వచ్చారు. సో అలాంటి రామరాజ్యము జనవరి 22 నాడు ఆయన అక్కడ ప్రాణప్రతిష్ఠ జరపాలని సంకల్పించి 1950 రాజ్యాంగం ఏర్పాటైన తర్వాత అందులో ఏమేం పెట్టాలి అని డిస్కస్ చేసినప్పుడు పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 12 to 35, అందులో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి పుష్పక విమానంలో అయోధ్యకి తిరిగి వస్తున్నటువంటి పిక్చర్ అందులో ఉంది. లంక నుంచి అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రామరాజ్యం. ఇప్పుడు ఆ ప్రతిష్ట జరిగినటువంటి శ్రీరాముడు
లక్ష్మణుడు సీతమ్మ తల్లిని ఏమైంది అంటే మనం రాజ్యాంగం ఏర్పాటైన తర్వాత మూల సూత్రాల్ని మర్చిపోయాం, బేసిక్ స్ట్రక్చర్ మర్చిపోయినాం. మర్చిపోయితే సుప్రీంకోర్టు గుర్తు చేసింది, మీ బేసిక్ స్ట్రక్చర్ ఇదయ్యా, మీరు బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి లేదు, లిబర్టీ థాట్ ఎక్స్ప్రెషన్ అన్నీ మీ ప్రియాంబుల్లో ఉండేది బేసిక్ స్ట్రక్చర్ అనేది. సో పార్లమెంట్ కెనాట్ పాస్ ఎనీ లా విచ్ విల్ అబ్రోగేట్ యువర్ ఫ్రీడమ్ పార్ట్ 3ని మీరు అప్గ్రేడ్ చేయకూడదు, బేసిక్ స్ట్రక్చర్ అదే కదా. నేనేమంటున్నా అంటే లిమిట్ ఫర్ లా మేకింగ్ బేసిక్ స్ట్రక్చర్ అది, లిమిట్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఉంది, అది ధర్మ, అది రామ రాజ్యం. అది ఇవాళ జనవరి 22వ తారీఖు నాడు పునశ్చ శ్రీరాముడు ఇంటర్ప్రిటేటివ్ ఫ్రీడమ్ కూడా సుప్రీంకోర్టుకి ఇంత ఫ్రీడమ్ విచ్చలవిడిగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, చాలా పొరపాటు చేస్తున్నారు. ఎంత వర్స్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ దేశంలో దైవానికి రాజ్యాధికారము రాజ్యాంగబద్ధమైన అధికారమే లేదు అని ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేస్తారా? ఈ దేశానికి రాజు రాముడు, పార్ట్ 3లో రామరాజ్యం ఫోటో పెట్టారు. మరి రాముల వారి ఉంది కదా స్వామి ఆ ఫోటో అనేది పార్ట్ 3లో కాన్స్టిట్యూషన్ పార్ట్ 3లో ఉంది, కానీ అది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కదా, వీళ్ళ చేతిలో ఉండేది అవి ఉండవు కదా. వీళ్ళు ఉట్టి నంబరు వర్డింగ్స్ చూస్తారు. దే షుడ్ బి షోన్, ఎవ్రీ అడ్వకేట్ ఎవ్రీ జడ్జ్ షుడ్ బి షోన్ ద ఒరిజినల్ 1950 ఎడిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఒక బెంగాలీ చిత్రకారుడు వేశాడు గీత, ఆ చిత్రకారుడు బెనర్జీనో పేరు, ఆయన పూర్తి పేరు గుర్తు రావట్లేదు, ఆయన వేసినటువంటి చిత్రాలు ఇవన్నీ. సో జనవరి 22 స్వామి రాముల వారు నిర్ణయించినటువంటి రోజు. రెండవది ఇది పద్మనాభ స్వామి వారికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది, అనంత పద్మనాభ స్వామి కేరళలో. ఎందుకు అంటే మేము సుప్రీంకోర్టు, మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ మీరు తీసుకున్నారు నాది ఇంతకుముందు, శబరిమల తీర్పుకి వ్యతిరేకంగా పోరాడిన ఒకటే కుటుంబం చిలుకూరు బాలాజీ. వాళ్ళందరూ ఉద్యమం చేసి మర్చిపోయినారు, మేము కొనసాగిస్తున్నాం. ఇంకా కూడా ఆ రివ్యూ పిటిషన్లో మేము ఉన్నాము, ఇంప్లీడ్ అయి ఉన్నాము. చిలుకూరు బాలాజీని ఇంప్లీడ్ చేసినా వారు తిరస్కరిస్తే ఇంకా మేము ఉన్నాం రెడీగా వెయిట్ చేసుకుంటాం. 2018లో శబరిమల తీర్పు వచ్చిన తర్వాత 2019 మేమేం చేసినామంటే మా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వచ్చాం. 2019 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత అనంత పద్మనాభ స్వామి జడ్జిమెంట్ వచ్చింది. కోవిడ్ టైంలోనే ఆ జడ్జిమెంట్ కూడా వచ్చింది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం జడ్జిమెంట్లో నాన్నగారే దాంట్లో ఇంప్లీట్ పెటిషనర్. 2011లో అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వాధీనంలో తీసుకోవచ్చు అని అక్కడ కేరళ హైకోర్టు తీర్పు ఇస్తే దానికి వ్యతిరేకంగా వారు ఎస్ఎల్పి వేస్తే మేము దాంట్లో ఇంప్లీడ్ అయ్యాం. అక్కడ క్లియర్గా మేము నాన్నగారు పాయింట్స్ చూడండి. ఆయన సౌందరరాజన్ గారు ఈజ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా అందరికీ కూడా ఆయన ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం వల్ల మనిషి. సుప్రీంకోర్టులో మా ఇంప్లీట్ పెటిషన్ మీదనే తీర్పు రావడానికి ఇది కారణమైంది. కోవెనెంట్లో ఏముందంటే పద్మనాభస్వామి రాజు, వీరు రాజవంశీకులు దాసులుగా పనిచేస్తారు. మేము రాజులం కాము. వారి కిరీటం పైన పాదుకలు వేసుకొని ఉంటారు. స్వామివారి పాదుకల్ని కిరీటం పైన పెట్టుకొని రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటారు వాళ్ళు. పద్మనాభ దాసులని వాళ్ళ పేరే పద్మనాభ దాసాస్. వాళ్ళని కొనసాగించాలి. ఎందుకంటే ఈ దేవాలయము ఇలా నడుస్తుంది అంటే వాళ్ళలాగా నడిపించడానికి భగవంతుడికి దాసుడుగా ఉండేటటువంటి వాడు ట్రస్టీగా ఉండాలి. అండ్ వాళ్ళు ఏమన్నారంటే రూలర్ పోయింది కదా, గవర్నమెంట్ అని రూలర్ పోయింది కదా అంటే, రూలర్ పోయింది కానీ ఇది సెపరేట్. ఇప్పుడు 21st అమెండ్మెంట్ అప్పుడు ఇందిరాగాంధీ తీసేసి అందరు ప్రివీపర్స్ అబాలిష్ చేసినప్పుడు అందరు రూలర్స్ పోయారు. కానీ పద్మనాభ స్వామి ట్రస్ట్ ఈజ్ ది రూలర్, ఆయన దైవమే రూలర్ అక్కడ. కేరళ డిఫరెంట్ అమ్మా, మీరు అది కొంచెం మీ ఆడియన్స్ మీ వ్యూవర్స్కి చెప్పాలి.
కేరళలో పద్మనాభ స్వామి రాజ్యం అనేది తిరువనంతపురంలో రాజు పద్మనాభ స్వామి. వీళ్ళు దాసులు రాజవంశీకులే, కానీ వీళ్ళు తిరుపతి దానం అని ఒకటి 1750లో చేశారు. ఇవాళ నుంచి మా రాజ్యం అంతా స్వామివారికి సమర్పించి మేము స్వామివారి ప్రతినిధిగా రాజ్యాన్ని నడిపిస్తాము. తిరుపతి దానం అంటారు దాన్ని. ఆ తిరుపతి దానం ప్రకారం వాళ్ళు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. సో వాళ్ళు ఏమైందంటే అన్ని రాజ్యాలు విలీనమయ్యాయి భారతదేశంలో. ఈ రాజ్యం విలీనం అయ్యేటప్పుడు సర్దార్ పటేల్ గారు వెళ్ళాల్సి వచ్చింది. దీనిలో బిపి మెనన్ గారు బాగా రాస్తారు. సర్దార్ పటేల్ గారు వెళ్ళాల్సి వస్తే వీళ్ళు స్పష్టంగా ఒక మాట అన్నారు, మేము మా రాజ్యాన్ని విలీనం చేయకూడదు అని స్వామి స్వప్నంలో మాకు చెప్పాడు. సర్దార్ పటేల్ గారు అన్నారు, మీ రాజ్యాన్ని భారతదేశంలో కలపాలని నాకు స్వామి స్వప్నంలో కల్పించారు. చమత్కారంగా అవుతారు. మీకేం ప్రాబ్లం అడిగితే మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది కేరళలో. వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే సెక్యులర్ పార్ట్ అంటే విద్య, వైద్యం అవన్నీ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతిలో ఉంటుంది. దేవాలయం మాత్రం రాజవంశీకుల చేతిలో ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాళ్ళు ఒక వాగ్దానం తీసుకున్నారు, దేవాలయం కూడా సెక్యులర్ మినిస్టర్స్ చేతిలో వెళ్లకుండా మీరు వాగ్దానం చేసి అలాంటి మా కాన్స్టిట్యూషన్ని మీరు కనుక రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేస్తే మేము విలీనం చేస్తాము. ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్. అందుకే ఆర్టికల్ 26 వచ్చింది. ఆర్టికల్ 26లో ఫ్రీడమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ క్లియర్గా ఉంది. ఈచ్ డినామినేషన్, ఎవ్రీ డినామినేషన్ విల్ హ్యావ్ ABCD. అందులో అంబేద్కర్ గారు డి మాత్రం ప్రాపర్టీ విల్ బి యాజ్ పర్ లా అని. దట్స్ ఓకే. మీరు భూమి ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది, అది కూడా యాజ్ పర్ లా అంటే దానికి కొంచెం క్లారిఫికేషన్స్ జాగ్రత్త పడ్డారు. సో ఆర్టికల్ 26 ఈజ్ బేస్డ్ ఆన్ ది ట్రావెన్కోర్ కాన్స్టిట్యూషన్. మేము అదే సుప్రీంకోర్టులో అనంత పద్మనాభం జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేము శబరిమల డైటీ డస్ నాట్ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్ అన్నారు కదా, మరి యూ డిక్లేర్ పద్మనాభ స్వామి యాజ్ అ రూలర్. ద మూమెంట్ యూ నోటిఫై హిమ్ యాజ్ అ రూలర్, మేము అందరు డైటీస్ని రూలర్ కింద మేము డిక్లేర్ చేసుకుంటాము. ఆయనకు కూడా హీ విల్ హ్యావ్ ఎ డినామినేషనల్ రైట్స్ అని చెప్పి అలా ఆ విధంగా మేము ప్రయత్నం చేసాం. అక్కడ రామ్నాథ్ కోవింద్ గారు, మేము ఎందుకు అంటే ఆయన షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ, ఆయన హీ వాస్ వెరీ మచ్ టచ్డ్ బై అవర్ రిప్రజెంటేషన్. హీ రెఫర్డ్ ఇట్ టు ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, యూనియన్ గవర్నమెంట్కి రెఫర్ చేశాం. ఇట్ ఈస్ అన్ ఆర్టికల్ 363 డిస్ప్యూట్. ఏదైనా డిస్ప్యూట్ కోవనెంట్ రిలేటెడ్ వస్తే ఇట్ షుడ్ బి రెఫర్డ్ టు, ఇట్ కెనాట్ బి సెటిల్డ్ బై ద కోర్ట్. అంటే దే హ్యావ్ టు టేక్ ఒపీనియన్ ఆఫ్ ది జ్యుడిషియరీ అండ్ 143 రెఫరెన్స్ కింద. ఇప్పుడు మనకి 2G జరిగినప్పుడు అన్ని స్పెక్ట్రమ్ అంతా కొట్టేశారు కదా, అప్పుడు 143 రెఫరెన్స్ తీసుకున్నారు. జడ్జిమెంట్ వచ్చింది ఏం చేయాలని. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పోయి ఓపెన్ ఆప్షన్ పెట్టవచ్చు అని చెప్పి ఇచ్చారు కదా. అలాగే దీన్ని కూడా 143 రెఫరెన్స్ పంపించమని చెప్పి అడిగాం. వాళ్ళు ఒప్పుకోలేదు. అథారిటీస్ ఎగ్జిక్యూటివ్ వాస్ వెరీ స్టబర్న్, సేయింగ్ దట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఈజ్ అ లా ఆఫ్ ద ల్యాండ్ అన్నారు. ఈ లా ఆఫ్ ద ల్యాండ్ అన్నప్పుడు మరి 2G స్పెక్ట్రమ్కి ఎట్లా లా ఆఫ్ ద ల్యాండ్ కాకుండా ఉంటుంది? ఇది రామాయణంలో రాముల వారు ఎంత బ్యాక్గ్రౌండ్లో ఎంత పని చేశారు అనే దానికి మీకు ఇది చెప్తున్నానమ్మా. జనవరి 22 ఎంత చేశారు రాముల వారు. చిలుకూరు రోజు మేము ఆయన చేసేటటువంటి చమత్కారం అంతా గమనిస్తున్నాం. ఈ 22 జనవరి మాకు అనౌన్స్ చేయగానే మేము నియర్లీ నాన్నగారు చూడరా 22 జనవరి రా అన్నారు నాన్నగారు. 22 రా అన్నారు. 22 ఏంటి నాన్నగారు, నువ్వు చూడరా ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ చూడరా అన్నారు నాన్నగారు. చూడండి, అంటే రాముల వారు నిర్ణయించినటువంటి రోజు ఇది. ఎందుకు ఆయన రామ్నాథ్ కోవింద్ గారు రాస్తే ఏం పట్టించుకోకపోతే దెన్ మేము అడిగాం అట్లీస్ట్ నోటిఫికేషన్ పద్మనాభ స్వామి కన్నా నోటిఫికేషన్ ఇవ్వండి సో దట్ ఇట్ విల్ బి ఫైన్ అని. అది కూడా ఇవ్వలేదు. ప్రధానమంత్రి గారు వాగ్దానం చేశారు
శబరిమల గురించి సుప్రీంకోర్టులో మేము ప్రాపర్ అఫిడవిట్ ఇస్తాం. ఈ రాముల వారికి ఏమో గుడి కడతామని వాగ్దానం చేశారు కదా, అవును. అది కూడా మీ మేనిఫెస్టో భాగం కదా. మేనిఫెస్టో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు కనుక ఇప్పుడు తీర్పు రాకపోయింటే జరగకపోయేది కదా. కదా. ఇప్పుడు తీర్పు వచ్చింది కాబట్టి మీరు కడుతున్నారు. మేమేమంటున్నామంటే ఆ తీర్పు రాకుండా అడ్డుకోబడుతున్న సుప్రీంకోర్టుకి మీరు క్లియర్గా ఇవ్వండి. ఇది పరిస్థితి. మన దేశానికి రాజు రాముల వారుగా గుర్తిస్తున్నాం ఇప్పుడు అని ప్రాణప్రతిష్ఠ అయిన వెంటనే మీరు ఇది ఇన్ఫార్మ్ చేయాలి. బికాస్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ దట్ పిక్చర్. పార్ట్ 3 రాముల వారిదే కదా. పార్ట్ 3 మొత్తం ఆయనకే అధికారం లేకపోతే పార్ట్ 3లో ఏం లాభం? సో ఈ 22 జనవరి మాకైతే 1000 దీపావళి కంటే ఎక్కువ. రాముల వారి ప్రతిష్ట అక్కడ జరుగుతుంది, అది ఉత్సవమే. కానీ రాజ్యాంగంలో రాముల వారు దిగుతున్నారు చూసారమ్మా. ప్రత్యక్షమైనటువంటి ధర్మాన్ని లోపల దించు. రామ విగ్రహవాన్ ధర్మము సుప్రీంకోర్టు బయట రాసి పెట్టింది. యతో ధర్మస్ తతో జయ. మీరు ఇప్పుడు పోయి చూస్తే అది మొత్తం ఎల్లో పెయింట్ కొట్టింది, ధర్మ కనిపించదు అందులో. అది కూడా మా ఫోటోగ్రాఫ్ ఉంది. మొన్న మేము పోయాము సుప్రీంకోర్టులో. ఏంట్రా అది ధర్మ యతో ధర్మస్ తతో జయ ఉండాలి, మొత్తం ఎల్లో పెయింట్ కొట్టింది. ఎవరికి కనిపించదు. అది ఎంబాసింగ్ లోపల ఎలా కనిపిస్తుంది? మీకు కాంట్రాస్టింగ్ పిక్చర్ వేస్తేనే కదా కనిపిస్తుంది. సో అలాంటి ఒక ధర్మాన్ని మళ్ళీ పునశ్చ స్థాపించడం కోసమే రాముల వారు జనవరి 22 స్వస్మై సుప్రీతయే స్వయమేవ కారయతి. ఆయన ప్రీతి కొరకు ఈ 22 కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నారు. ఎంతమంది నిష్ణాతులు నిర్ణయించినా ఈ జనవరి 22 వచ్చేది కాదు, ఒక్క రాముల వారి వల్లనే అవుతుంది అనేటటువంటి ప్రగాఢమైన నమ్మకం మాకు కలిగింది. స్వామి, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, రాజ్యాంగంలోనే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు సంబంధించి ఉంది. ఆర్టికల్ 3 అనేది దానికోసమే డెడికేటెడ్గా ఉంది. ఇప్పుడు దేశానికి రాజుగా రాముణ్ణి చేస్తూ ఒక రిజల్యూషన్ రావాలి అనేది, ఇవి చాలా పెద్ద స్టేట్మెంట్స్. చాలా అంత ఈజీగా అర్థం చేసుకునేవి, ఎంత ఈజీగా యాక్సెప్ట్ చేసేటువంటి స్టేట్మెంట్స్ కాదు కదా స్వామి. కాకపోవచ్చు, కానీ ఈ దేశాన్ని ఇప్పుడు మీరు రాజ్యాంగంలో రాయకపోతే ఏంటమ్మా? ఇప్పుడు మీరు రోడ్లపై అడగండి, ఈ దేశానికి రాజు ఎవరంటే రామరాజ్యం అంటారు. అంటారా అనరా? ఇప్పుడు ఆయన మన చీఫ్ జస్టిస్ గారు మొన్ననే జడ్జిమెంట్ ఇచ్చారు. ఆర్టికల్ 370 పైన జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమిచ్చారు? మీ ఇంటర్ప్రిటివ్ ఇప్పుడు మీరు లా, దేర్ ఈస్ ఆల్సో లిమిట్ టు లా మేకింగ్. లిమిట్ టు లా మేకింగ్లో ఏంటి అంటే డైసీ అనేటటువంటి పుస్తకాన్ని అందరూ రెఫర్ చేస్తారు. డైసీ ఈజ్ ఆన్ కాన్స్టిట్యూషనల్ లా, రైట్? ఆయన ఏం రాస్తారంటే పబ్లిక్ రెసిస్టెన్స్ వచ్చే వరకే మీ లిమిట్. మీరు ఏదైనా చట్టం పాస్ చేస్తారు, మొత్తం పబ్లిక్ రోడ్డుపైకి వచ్చి మేము ఒప్పుకోమంటే లిమిట్, పబ్లిక్ లిమిట్. మేమేమంటాము ధర్మ ఈజ్ అ లిమిట్. ఇవాళ మీరు చూడండి, ఇవాళ రాముల వారు ప్రతి ఇంట్లో ముస్లిమ్స్ రాముల వారిని పాడండి అంటారు, క్రిస్టియన్స్ ఇవాళ ఒప్పుకుంటున్నారు. ఈ దేశాన్ని వై డోంట్ యు యాక్సెప్ట్ ఈజ్ అ కల్చరల్ ఐడెంటిటీ. ఈ దేశానికి రాజు ఇండోనేషియా గరుడుని విమానానికి చిహ్నంగా పెట్టుకున్నప్పుడు ఈ దేశానికి రాజుగా రాముణ్ణి గుర్తించి రాజ్యాంగంలో ధర్మాన్ని గుర్తిస్తే మాకు అదే 10,000. మీ దేవాలయానికి దైవానికి సంబంధించినటువంటి అంశాలు సుప్రీంకోర్టులో క్యాజువల్గా ట్రీట్ చేయకూడదు అని అంటున్నాను. దానికి ఒక మర్యాద, ఒక విశ్వాసము, గౌరవము, భగవంతుడికి సంబంధించిన ఏదైనా ఒక ఐటమ్, ఓ ల్యాండ్ డీలింగ్ కానీ, ఒక పూజా రిచువల్ మీద కేసు ఏదైనా వస్తే కానీ మీరు క్యాజువల్గా ట్రీట్ చేస్తున్నారు. ఇది బాగాలేదు. అది యు ఆర్ జస్ట్ ట్రీటింగ్ ఇట్ వెరీ క్యాజువల్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ద judiciary has failed the religious entities of this country. లిటరల్లీ ఇన్ స్పీక్. వాళ్ళకి ఒక బయాస్ తోటి వెళ్తున్నారు. అట్లా వెళ్ళకూడదమ్మా. బయాస్తో వెళ్తే ప్రాబ్లం. చిన్న విషయం అమ్మా, ఇప్పుడు కేకే మొహమ్మద్ ఉన్నారు కదా, ఆయన తవ్వి మొత్తం అవశేషాలు ఉన్నాయని ప్రూవ్ చేసిన ఆయనే చెప్పారు, ఈ దేశానికి కల్చరల్ ఐడెంటిటీ రామ, కల్చరల్ ఐడెంటిటీ కృష్ణ, అండ్ ముస్లిమ్స్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్.
ఇండియన్ ముస్లిమ్స్ కెన్ యాక్సెప్ట్. మిమ్మల్ని మతం మారమని ఎవరు అంటలేరు. ఈ దేశంలో పూర్వీకులు రాములు కృష్ణులను యాక్సెప్ట్ చేయడంలో ఏం తప్పు లేదే. మేమేమంటున్నాము అంటే రాజ్యాంగంలో చట్టాన్ని మీరు న్యాయాన్ని మీరు చేసేటప్పుడు ధర్మం ప్రకారం చేయాలి. ధర్మం అనేది ఏంటి? ధర్మం అనేది ఏంటి అంటే మీకు క్లియర్గా ఈక్వాలిటీ ఇవన్నీ ధర్మంలోనే భాగం. మీరు ధర్మాన్ని ఆచరించాలి. సత్యము, న్యాయము, ధర్మము మూల సూత్రాలు కదా మీకు. మీరు ఎందుకు ప్రమాణం చేయమంటారు? భగవద్గీత మీద చేయబెట్టి ప్రమాణం ఎందుకు చేయమంటారు? వాడు ఒక్కసారి భగవద్గీత మీద చేయి పెట్టాడంటే వాడు నిజాయితీగా ఉంటాడు అనేటటువంటి ఒక నమ్మకం జ్యుడిషియరీలో ఉంది కదమ్మా. అలాగే ధర్మాన్ని ప్రకారం నడుస్తాం. మీరు న్యాయ వ్యవస్థ లేకపోయినా, పోలీస్ వ్యవస్థ లేకపోయినా నిజాయితీగా 99% ఈ దేశంలో ఉంటున్నారంటే ధర్మం వల్ల ఉంటున్నారు. భార్య దగ్గర నిజాయితీగా 99% ఉంటున్నాను. 99.8% కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది ఉండొచ్చు అటు ఇటు వాళ్ళు. బట్ ధర్మము ఆయన క్లియర్గా మెన్షన్ చేస్తారమ్మా. రాధాకృష్ణన్ గారు అంటున్నారు ఈ దేశానికి పోలీస్ వ్యవస్థ ఎంతమందిని పెడతారు? ఎంతమందిని పెడతారు? యూ కెనాట్. కానీ ధర్మం ప్రకారం నడుస్తుంది కాబట్టి మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు. ధర్మం ప్రకారం నడుస్తుంది కాబట్టి వాడు లైన్లు ఫాలో అవుతున్నాడు. అందుకోసం ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ ధర్మ. దిస్ కంట్రీ రన్స్ ఆన్ ధర్మ. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్ మే బీ కాన్స్టిట్యూషన్, మే బీ ఏ డాక్ట్రిన్, ఏ లా, ఫైన్. రాముల వారిని అందులో ప్రతిష్ఠించి విగ్రహవాన్ ధర్మ, రాముల వారి ద్వారా రామరాజ్యం ద్వారా ధర్మరాజ్యం. ఈ దేశంలో ధర్మమే రాజ్యం ఏలాలని మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తాం. అయితే స్వామి, ఇప్పుడు మనం రామరాజ్యం గురించి, ధర్మరాజ్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు రాముడికి మన చరిత్రకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? రాముడిని మనం అంతలా ఎందుకు కొలవాలి? అసలు పురాణాల్లో రాముడు అనేవాడు ఉన్నాడు, దానికి చరిత్రకి ఏం సంబంధం ఉంది? అంతలా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంత పెద్ద మూమెంట్ తీసుకొచ్చి ఇంత సెంటిమెంట్లను తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది అనేది కూడా ఉంది. సరేనమ్మా. ఇప్పుడు మీ ఇంట్లో చిన్న విషయం, చిన్న పిల్లకి, పాపకి లాలి పాడేటప్పుడు ఏం పాడతారు? రాముల వారిదే కదా పాడేది. వటపత్ర సాయికి వరహాలాలిలో రాములకు పాడతాం. ఓకేనా? జో అచ్యుతానంద జో ముకుంద పాడతాం. రాముల వారిని, సీతమ్మ తల్లి వివాహాన్ని, సీతా కళ్యాణమే వైభోగమే పాడతారు పెళ్ళిలో. అవును. పిల్లవాడు పుట్టాలంటే ఎలాంటి పిల్లవాడు పుట్టాలి? రాముడు లాంటి పిల్లవాడు పుట్టాలని అంటారు కదా. భార్య సీతమ్మ తల్లి రాముల వారి నడుమ ఎవరెవరో ఏమేమో రాసినా కూడా ఎలాంటి భర్త నీకు కావాలి అంటే రాముల వారి లాంటి భర్త కావాలని అమ్మాయి కోరుకుంటున్నా. రామ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎప్పుడో జీవించి వెళ్ళిపోయాడు అనడానికి లేదమ్మా. ఇప్పుడు మనం మళ్ళా కానీ ఇండోనేషియా వెళ్ళి చూడండి. ఇండోనేషియా వెళ్ళి చూస్తే రాముల వారి యొక్క రామాయణాన్ని వాళ్ళు ఎంత ప్రేమతోటి ప్రదర్శిస్తారంటే మనమంతా వేస్ట్. నేను ఇదే మళ్ళీ పద్మనాభ స్వామి వారి వంశీకుడు చిత్ర తిరునాళ మహారాజు భావయామి రఘురామం పాట మీరు అందరికీ అలవాటే. పద్మనాభ స్వామి దేవాలయంలో మొదటి పూజ రాముల వారికి జరుగుతుంది. ఎంతమంది తెలుసు? ఇక్కడ ఫస్ట్ అక్కడ రాముల వారి గుడి ఉంది, లోపల నరసింహస్వామిది ఉంది, పద్మనాభ స్వామిది ఉంది. ఫస్ట్ పూజ రాముల వారికి జరుగుతుంది. మంగళారతి రాముల వారికి అయిన తర్వాతనే పద్మనాభ స్వామి. ఆయన రాస్తాడు లాస్ట్లో, విలసిత పట్టాభిషేకం భీష్మపాలం పద్మనాభం లాస్ట్లో రాస్తారు. బాబయామి రఘురామం రామాయణం మొత్తం చెప్తారు. విలసిత పట్టాభిషేకం భీష్మపాలం పద్మనాభం అంటే పద్మనాభ స్వామి రాముడుగా భావిస్తారు. సరే, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఎలా ప్రారంభమవుతుంది? కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ
ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. వెంకటేశ్వర స్వామి లేవయ్యా, ముల్లోకాలకి మంగళం చేయవయ్యా అని రెండవ వరుసలో పాడుతూ, మొదటి వరుసలో విశ్వామిత్రుడు బాలకాండంలో శ్రీరాముల వారిని మేల్కొల్పుతూ పాడినటువంటి శ్లోకాన్ని వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో మనం పాడుతున్నాం. ఇప్పుడు అక్షతలమ్మ పోని అక్షతలు వచ్చాయి, ఎంత పోటీ పడ్డారమ్మా అక్షతలకి. గ్రామాల్లో వెళ్ళాయి, పోటీ పడ్డారు. మాకు మాకు రెండన్నా ఇవ్వండి పంతులు గారు, ఇప్పుడు ఇవాళనే అందరికి పనిచేసామమ్మా, రెండు కూడా లేవా అని బతిమలాడుతున్నారు అక్షతలు. అసలు ఇది విజయాక్షతలు. అయోధ్య నుంచి ఆ ప్రాణప్రతిష్ఠ కంటే ముందు వాళ్ళు ఒక కార్యక్రమం చేసి అక్షతలు అందరికీ పంచారు. ఎందుకంటే దేశం నలుమూలల ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్పి. ఓకేనమ్మా. ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఎలక్షన్. అవును, ఎలక్షన్ ఎజెండా రాముడు అయ్యాడా అని. ఎలక్షన్ ఈజ్ ఆల్సో ఫెస్టివల్ కదా. అవును, శ్రీరాముల వారిని దేశం నలుమూలల రాముల వారి అక్షతలు వెళ్ళాలని ప్రయత్నం చేశారు. మీరు మెటీరియలిస్టిక్గా భావిస్తే ఆధార్ కార్డుకి ఇంత పరిగెడతారా? అన్లెస్ ఇట్ ఈస్ లింక్ టు ఆధార్ కార్డు ఉంటేనే మీకు ఉద్యోగం, ఆధార్ కార్డు ఉంటేనే. ఇక్కడ ఎందుకమ్మా ఆ అక్షతలు ఏమొస్తాయి మీకు? బికాస్ వీఆర్ స్పిరిచువల్ హ్యూమన్ బీయింగ్స్ మా, వీఆర్ వెరీ వెరీ స్పిరిచువల్. ఈ దేశంలో ఉండే గొప్పతనమే అది మా. ఆయన ఏమంటాడంటే, ఏ ముస్లిం ఇన్ ఇండియా ఈజ్ మోర్ రిలీజియస్ ముస్లిం దాన్ ముస్లిం ఇన్ గల్ఫ్. దేసే, నేను చెప్పలేదు. ఏ క్రిస్టియన్ ఇన్ ఇండియా ఈజ్ మోర్ రిలీజియస్ క్రిస్టియన్ దాన్ క్రిస్టియన్ ఇన్ జెరూసలం, అమెరికా. వాళ్ళు ఇంత లోపల నుంచి ఆ ఫీలింగ్ తోటి రిలీజియన్ పాటిస్తారు. అందుకోసము ఈ దేశంలోనే అది ఆధ్యాత్మికమైన చింతన అనేది చాలా ముడిపడి ఉందమ్మ, మన జీవితంలో ముడిపడి ఉంది. అందుకోసం రాముల వారికి ఇంత ఎందుకండి అంటే, ఇంతకంటే ఇంకెక్కువ చేయాలండి అని మేమందరం కోరుకుంటాం. కానీ ఆనందం కలుగుతుంది, ఇంతనన్నా చేస్తున్నారు వీళ్ళు. కొంత అక్కడక్కడ వాడవాడలో రామాలయాల్లో ఎల్లుండి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అప్పుడు కోలాటం వేస్తున్నారు, కళ్యాణాలు చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. ఎవరు అడగలేదే వాళ్ళని. పోటీపడి చేస్తున్నారమ్మా, పోటీపడి చేస్తున్నారు. శ్రీరామనవమి కన్నా ఒక ఏడాదికి ఒకసారి వచ్చే, నేను అన్నాను 1000 దీపావళికి సమానం ఇది అన్నాను. మొన్న ఒక ఆయన, నేను స్పీచ్లో చెప్పుకుంటూ పటాకులు కూడా కాల్చండి ఆ పిల్లలకి అని చెప్పాను. ఏదేం పంతులు గారు మళ్ళీ పొల్యూషన్ వస్తారంటే, ఏమొస్తుంది, ఏడాది మొత్తం డీజిల్ కారు నడిపిస్తారు కదా, ఏడాది మొత్తం పెట్రోల్ కారు నడిపిస్తారు కదా. పటాకులు పిల్లలకి ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? వాళ్ళు పటాకులు కాల్చే రాముల వారిని అక్కడ ప్రతిష్ఠించారంటారా, మనకు పటాకులు కాల్చడానికి దొరికింది, వాడు మాట్లాడుకుంటూ వాడు కాల్చడు. సో యు ఆర్ ఇన్వాల్వింగ్ a toddler to a grandparent into this great event which is happening in Ayodhya. అయోధ్యలో జరిగేటటువంటి ప్రాణప్రతిష్ఠ ఇది రెండవ అవతారం అంటాము మేము. గురువు గారితో మాట్లాడుతున్నప్పుడు మొదటి అవతారం ఏమో శ్రీరాముల వారు మనం వెళ్ళి ప్రార్థిస్తే నారాయణుడు, శ్రీమన్నారాయణుడు నేను భూలోకానికి అవతరిస్తానని మాటిచ్చారు. రెండవ అవతారం అర్చామూర్తిగా స్వామివారు అయోధ్యలో. ఇప్పుడు భద్రాచలంలో మన సారంగపాణి దేవాలయంలో, కోదండరామస్వామి దేవాలయంలో అంతా అది జన్మస్థానం కాదు. అయోధ్య అనేది ఆయన అవతార స్థానం, రామ్లల్లా విరాజ్మాన్. ఆ భూమికి ఆ ఏరియాకే ఇక్కడ అవతరించాడు అనేటటువంటి ఆ పులకించిపోయేటటువంటి ఆ భూమిదేవికి ఉండేటటువంటి ఆ ప్రదేశానికి సుప్రీంకోర్టు తీర్పులోనే ఉంది. ఇది బికాస్ రామ్లల్లా విరాజ్మాన్ ఈ ఏరియా, పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణం, ఈ ప్రదేశం, ఇక్కడే రాముల వారి గుడి కట్టాలి. ఇంతకంటే ఏం గొప్పది ఉంటుందమ్మా సెలబ్రేషన్కి? ఇంకేముంటుంది చెప్పండి. స్వామి, ఇక్కడ మనం మీరు ఇంతకుముందు ఒక మాట చెప్తూ ఎన్నికలు సెలబ్రేషన్స్ కనుక్కున్నప్పుడు ఒక సంబరం, ఎన్నికల సంబరం
దీంట్లో ఎన్నికలకు ఒక రాముడు అనేవాడు ఒక ఎజెండా అయిపోయాడు అనే ఒక మాట పదే పదే వినిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ 2 నెలల్లో రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు బాదరాగా పెట్టుకున్నటువంటి ముహూర్తం, ఇంత హంగామా చేస్తూ ముహూర్తం పెట్టుకున్నారు. గతంలో కూడా రామయాత్రలు జరిగాయి, రథయాత్రలు జరిగాయి, జ్యోతి యాత్రలు జరిగాయి, ఇవన్నీ జరిగాయి. బట్ ఇప్పుడు మాత్రం మందిరాన్ని మళ్ళీ ఒక ఎజెండాగా ఎన్నికల కోసం వెళ్తున్నారు అనే మాట. నేను రాజకీయంలో లేను కదమ్మా, బట్ నేను ఒకటి చెప్తాను తల్లి, శ్రీరాముల వారిని మనం వాడుకోలేమమ్మా, ఆయనే మనల్ని వాడుకుంటున్నారు. ఆయన తన చర్చ జరగాలని కోరుకుంటున్నాడు. లేకపోతే ఎప్పుడూ రాముడి గురించి మాట్లాడని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. శ్రీరాముడు వాళ్ళ అజెండాలోనే లేరు, చాలామంది అజెండాలో లేరు. తమిళనాడులో ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక ఆయన రాముల వారి గురించి మాట్లాడుతున్నారు. అవన్నీ మనకి అవసరం లేదు. కానీ ఈ శ్రీరాముల వారి మందిర నిర్మాణంలో అది ఇలా లేదు, ఇది ఇలా లేదు, అది అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అన్నటువంటి వాళ్ళు, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకు మన మెజారిటీ కమ్యూనిటీ యొక్క ఫీలింగ్స్ తోటి ఎందుకంత హార్ష్గా మీరు ఉంటారు? మీ రాజకీయం ఏదో మీరు చూసుకోండి. రాముల వారిని ఎందుకు లాగుతారు? ఇటువైపు వాళ్ళైనా అటువైపు వాళ్ళైనా మందిరం నిర్మించాలని కోరిక అందరిది కదా, కేవలం బీజేపీ వాళ్ళది కాదు కదమ్మా. కేవలం బీజేపీ వాళ్ళ కోరిక ఉంటే మీరు 42% వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళు గెలుస్తారు, 30 మిగతా 58%కి రాముల వారి గురించి ఇష్టం లేదని చెప్తారా? చెప్పం. ఎంత చేసినా కూడా ఎలక్షన్లో ఎంత పర్సెంటేజ్ ఓటు వస్తుంది బీజేపీకి? 100కి 100% వస్తుందా? రాదు. 80% అయినా వస్తుందా? రాదు. మీరు ఎంత చేసినా కూడా దెల్ బి ఓట్ స్వింగ్. మీరు సెఫాలజీ నేను చూస్తాను, వాళ్ళ ఓట్ స్వింగ్ 2%, 3% ఓట్ స్వింగ్ ఉండొచ్చు. కానీ ఈ వాతావరణం రాముల వారు నిర్మించి, నేను జనవరి 22 ఆయన నిర్ణయించినారు అనే దాని మీదనే మళ్ళీ పోతాను. ఆయన ఎలక్షన్ కోసం నిర్ణయించలేదు, ఆయన కారణం వేరు. ఆయన రాజ్యాంగంలో దిగాలి, మీకు గుర్తు చేయాలి. మీరు ఏ వాగ్దానం చేసి రాజ్యాంగం తయారు చేశారో గుర్తు చేయాలి. మీరు రామరాజ్యం స్థాపిస్తామని చెప్పి వాగ్దానం తీసుకొని మీరు రామరాజ్యం మర్చిపోయినారే. గాంధీజీ ఎలా పోయారమ్మా? ఇస్ దేశ్ మే రామరాజ్ హోనాకి నయ్యి అని అడిగారు. అలాంటి రామరాజ్యం స్థాపిస్తామని మీరు పోయి, పార్టీషన్ తర్వాత జరిగింది. పార్టీషన్ వాస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. పార్టీషన్ వచ్చింది స్వాతంత్ర ఉద్యమం వల్ల. దే వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. బయటికి వెళ్ళాలనుకున్నారు వాళ్ళు, పొలిటిక్స్ వాడారు. అసలు జిన్నా గారు, లియాఖత్ అలీ ఖాన్ ఇద్దరు కనుక 2 ఏళ్ళే ఉంటారని తెలుసుకుంటే మనం ఇంకొక 5 ఏళ్ళు వెయిట్ చేసి తీసుకునేవాళ్ళం. ఇట్ విల్ బి ఎ యునైటెడ్ ఇండియా. ఇట్ నాట్ హ్యావ్ బీన్ పార్టీషన్డ్ యాజ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఇండియా. మనకు తెలీదు. కానీ ఆ రాముల వారి యొక్క విషయంలో నేనేమంటానంటే, ఇప్పుడు ధనుష్కోటిలో రాముల వారి గుడి ఉంది, మోడీ గారు వెళ్తున్నారు, ఓ పిల్గ్రిమేజ్ కదమ్మా. నేను రామేశ్వరంలో ధనుష్కోటిలో ఏం జరిగింది అనేది ఎంతమంది తెలుసు? దానివల్ల రాముల వారు రప్పించుకుంటున్నారు అని అనుకోవచ్చు కదా. శ్రీరంగము, నేను ఏమంటానంటే, నిన్న శ్రీరంగం అర్చక స్వామితో మాట్లాడాను. మోడీ గారు వచ్చినప్పుడు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఈ మునివాహన ఉత్సవం ఇక్కడే జరిగిందని చెప్పండి అయ్యా, ఎందుకంటే ఆయన తెలియదు. శ్రీరంగంలో ఫస్ట్ జరిగింది 2700 సంవత్సరాల ముందు. ఇక్కడే ఈ శ్రీరంగనాథుడే ఒక దళిత భక్తుని భుజం పైన ఎక్కించుకొని కావేరి ఒడ్డు నుంచి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు అనే విషయాన్ని ఈ శ్రీరంగనాథుడే చెప్పాడు అని మోడీ గారు చెప్తే, ఆయన మన్ కీ బాత్లో ఎప్పుడైనా చెప్తాడు కదా. అంటే ఈ మనది దేశంలో 2 విధములైనటువంటి మేళవింపు ఉంది. యూ కెనాట్ సెపరేట్ రిలీజన్ ఫ్రమ్ పాలిటిక్స్. యూ కెనాట్. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇది చేయలేరు. ఆ టైంలోనే వీళ్ళు ఎలక్షన్ ముందు అందరూ రాజకీయ నాయకులు దేవాలయాలకు వస్తారు, టికెట్ కోసం వస్తారు, లేకపోతే గెలుపు కోసం వస్తారు, గెలిచిన తర్వాత వస్తారు, పదవి కోసం వస్తారు. స్వామివారిని వదలలేరు వాళ్ళు. ఇటు వాళ్ళు వదలలేరు, అటు వాళ్ళు వదలలేరు. ప్రైవేట్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిలీజియస్ పీపుల్. అవును. ఇక్కడ ఏమైంది అంటే, ఈ పార్టీకి ఎందుకు క్రెడిట్ దొరుకుతుందని వాళ్ళకి ఫీలింగ్, బికాజ్ పార్టీ ఈజ్ ఇన్ పవర్.
ఈ పార్టీ పవర్లో ఉంది కాబట్టి నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం ఏం చేయట్లేదు, తీర్థ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు. ఏం జరిగినా కానీ ఈ పీరియడ్లో రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్నది. సోమనాథ్ దేవాలయానికి ఇంత పాపులారిటీ చేయలేదు కదా. అవును, సోమనాథ్ దేవాలయం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదా జరిగింది. మీరెందుకు తీసుకుపోలేదు? క్వశ్చన్ ప్రజలు అడుగుతున్నారు. మేము సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించాము అని వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, ఇది చారిత్రాత్మకమైన తప్పిదాన్ని సరి చేసినామని వదిలేస్తున్నారు. అప్పటికి సర్దార్ పటేల్ గారు అప్పుడు ఉండినారు, రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ అప్పుడు ఉండినారు. అప్పుడు కూడా ఒక చర్చ వెళ్ళింది, సోమనాథ్ దేవాలయం ఇంకా పూర్తిగా నిర్మించబడలేదు. అప్పుడు కూడా లింగాకారంలో ఉండే ప్రదేశం మాత్రం కవర్ చేయబడింది. తొందరగా ముహూర్తం వచ్చింది. ఆ ఫీలింగ్ ఉండింది. అప్పుడు 1951లో చేయాలనే తపన ఉండింది, చేసేసారు. ఇప్పుడు కూడా ఆ తపన ఉంది. రాముల వారు నాకు వెంటనే ప్రవేశించాలని ఉంది, వెళ్తున్నారు. సో పొలిటికల్గా చూస్తే కూడా రాముల వారిదే జయం. ఆయనే మిమ్మల్ని ఇద్దరిని పరిగెత్తిస్తున్నారు అంటాను. స్వామి, ఇప్పుడు జనవరి 22 ఒక పండుగ వాతావరణం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. అన్ని దేవాలయాల్లో 5 దీపాలని వెలిగించండి, ఇంటి ముందు కూడా మీరు దీపాలని వెలిగించండి, దీపావళి లాగా సంబరాలు సెలబ్రేట్ చేసుకోండి, దీపావళి ఈసారి మనకి ముందు వచ్చింది, ఇన్ని చెప్తున్నప్పుడు చిలుకూరులో ఆ రోజు కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి స్వామి? చిలుకూరులో మేము ఏంటంటే ఆ రోజు ప్రాణప్రతిష్ఠ వరకు అందరితో కలిసి మేము కూడా వీక్షిస్తాం. ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత 3 గంటలకి స్వామివారి లోపల ప్రదక్షిణం, ఒక ప్రదక్షిణంగా పరిక్రమాల లోపల అంతరాలయ ప్రదక్షిణం, తర్వాత బయట మహాప్రదక్షిణం 2. ఏంటి అంటే రాజ్యాంగ పుస్తకాన్ని రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రదక్షిణం చేస్తాం. తర్వాత నాకు తిరుప్పాణాళ్వారి యొక్క రూపం ఒకటి ఉంది, మునివాహనుడిది. ఎందుకంటే ఆయనే ప్రేరేపించి ఈ ఆర్టికల్ 143 రెఫరెన్స్ ఇప్పించేటట్టుగా, అందులో రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు, ఇక్కడ ఆదిత్య పరాశ్రీ గారు లెటర్ ఇచ్చారు, మన కుమారస్వామి అని SC/STs వాళ్ళ ఆర్గనైజేషన్ TUF ఉంది, వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లెటర్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ పద్మనాభ స్వామి దేవాలయము వాళ్ళకి టెంపుల్ ఎంట్రీ ప్రొక్లమేషన్ ఇచ్చి 1936లో దేవాలయాలన్నింటిలో కూడా 1200 దేవాలయాల్లో అన్ని వర్గాల వాళ్ళు ప్రవేశించవచ్చు అని ఒక సింగిల్ రూల్ పాస్ చేసి కేరళలో. అందుకోసం వాళ్ళు అనంత పద్మనాభ స్వామి కోసం మేము ఏమైనా చేస్తామని చెప్పి ఆ లెటర్ ఇచ్చారు వాళ్ళు. సో అంటే మునివాహనుడి యొక్క రూపాన్ని, స్వామివారి యొక్క షటకోపం పాదుకల్ని పెట్టుకొని లోపల ఒక ప్రదక్షిణం, బయట ఒక ప్రదక్షిణం చేస్తాం. రాజ్యాంగం ఎందుకు స్వామి? ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా రాజ్యాంగాన్ని గుర్తు చేస్తున్నాం. అంటే శ్రీరాముల వారు ప్రవేశించేశారు ఇందులో రాజ్యాంగంలో. ఇప్పుడు ఇది రామరాజ్యం అయిపోయింది అని చేతిలో పట్టుకొని, షటకోపం ఎందుకు అంటే పాదుకా రాజ్యం నుంచి రామరాజ్యంగా మారింది అనేటట్టుగా సూచిక ఇస్తాం. సాయంకాలం ఇక్కడ మేము కూడా దీప ఆరాధన చేస్తాం. తర్వాత యాక్చువల్గా ఒక పాదయాత్ర అనుకుంటున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి నుంచి అక్కడ చిలుకూరు పెద్ద గ్రామం ఉంది లోపల, అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది పాతది. అక్కడ వరకు రాజ్యాంగ పుస్తకంతో ఆ మునివాహనుడితో వెళ్ళాలి. షటకోపం అంత దూరం వెళ్ళడానికి లేదు, పరిధి ఉంటుంది కాబట్టి షటకోపం ఇక్కడ వరకే స్వామివారి దగ్గర పెట్టేసేసి మళ్ళీ అక్కడి వరకు వెళ్దామని, వాయిద్యాలతో వెళ్దామని ప్రయత్నము. ఏమైంది అంటే మేము ఇంకా బ్రహ్మాండంగా చేయాలనుకున్నాము. కోలాటము, అందరి కోలాట బృందాలన్నీ అక్కడక్కడ వాళ్ళు బుక్ అయిపోయాయి. వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు ఆడుకుంటున్నారు. స్వామి మేము ఇంకో రోజు పెట్టుకోండి మేము వస్తామంటున్నారు, కానీ నేను 22 పెట్టాలమ్మా, ఇంకో రోజు పెట్టడానికి లేదు. సో వీలైనంత వరకు మనం కూడా చేద్దామని ప్రయత్నంలో ఉన్నాం. మీరు రాజ్యాంగం అనగానే మళ్ళీ ఇక్కడ అదే మాట వస్తుంది. అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా? అందులో ఉందా? ఇప్పుడు ఎందుకు తీసేశారు? గతంలో అప్పుడు 1947లో ఉన్నటువంటి ఆర్టికల్ 3 అనేది, ఆ బొమ్మ అనేది చిత్రించినటువంటి పటం అనేది పార్ట్ 3లో ఉందమ్మా. మీరు దయచేసి మీరు ఒరిజినల్ 1950 ఎడిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూడండి. ఇప్పుడు మీరు అమెండ్మెంట్స్ది ఆర్డర్ చేస్తే రావు. 1950 వర్షన్ ఆర్డర్ చేయండి.
దొరుకుతుంది. మీరు ఫ్లిప్కార్ట్లో ట్రై చేయండి, యా, ట్రై చేయండి తల్లి, మీరు ట్రై చేయండి. ఇట్స్ ఐ డ్రీమ్కి నేను ఒక తప్పకుండా. రిక్వెస్ట్ చేస్తాను, యూ ట్రై అండ్ గెట్ ఇట్. నేను కూడా ట్రై చేస్తాను, ఎందుకంటే రవిశంకర్ ప్రసాద్ గారు 5 years బ్యాక్ చూపించారు తిప్పి. ఇఫ్ దిస్ ఆయన వీడియో ఉంది, యూట్యూబ్లో ఉంది. ఇలాంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసే బొమ్మ ఉంది అందులో. పార్ట్ 3లో లేదు, లోపల వేరే దగ్గర ఉంది. పార్ట్ 3లో శ్రీరాముల వారు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి బొమ్మ ఉంది. ఇప్పుడు మేము రాజ్యాంగాన్ని మేము సవరిస్తున్నప్పుడు ఇది మేము పెట్టగలమా అని అడిగాడు ఆయన ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్నకి అదే సమాధానం. అంటే మనం అవే కదమ్మా, మనము తరతరాలుగా ఒక పద్ధతి ప్రకారమే కదా ఉండాలి. మనం ఎందుకు దిగజారిపోతున్నాము అనే ప్రశ్నకి ఇవాళ శ్రీరాముల వారు లేదు, మీరు దిగజారకూడదు, ధర్మాన్ని గుర్తించాలి, రామరాజ్యాన్ని మీరు ఆచరించాలి, నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నా విధానాన్ని కూడా మీరు అంతే ప్రేమించాలి, అనుసరించాలి అని ప్రార్థిస్తున్నాం. 25 ఏళ్ళుగా కేరళలో శాంతానంద మహర్షి అని వారి గురువు గారి నుంచి రామరాజ్య రథయాత్ర తీస్తారు. మీరు ఆశ్చర్యపోతారు, నేనేమో రామరాజ్యం గురించి మాట్లాడితే మీరు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు రథయాత్ర రామరాజ్య రథయాత్ర కన్యాకుమారి నుంచి అయోధ్య, మళ్ళీ అయోధ్య నుంచి రిటర్న్ కన్యాకుమారి పోతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్తుంది, ఒక రౌండ్ సైకిల్గా పోతుంది. 25 సంవత్సరాలు 24 సంవత్సరాలుగా ప్రతి ఏడాది వాళ్ళు తీస్తున్నారు. కోవిడ్ సంవత్సరం మాత్రం వాళ్ళకి గ్యాప్ వచ్చింది. అదర్వైజ్ వాళ్ళు రామరాజ్య రథయాత్ర వాళ్ళు లెటర్ ఇచ్చారు, రామరాజ్యం కోసం మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, మేము కూడా మా సపోర్ట్ ఇస్తాము రామ్నాథ్ కోవింద్ గారికి అని వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు. సో మీరు రామరాజ్య రథయాత్ర అన్నారు కాబట్టి నాకు ఇది గుర్తొచ్చింది. రామరాజ్యం కోసం అంటే డెఫినెట్గా ఇది రామరాజ్యమే, నిస్సందేహంగా రామరాజ్యమే. ఎంతమంది న్యాయ కోవిదులు ఎంత వక్రీకరించినా కూడా, ఎంత సెక్యులరిస్ట్ అయినా కూడా, సెక్యులరిజం ఇవాళ జీవించి ఈ దేశంలో ఉంది అంటే మన వల్లనే ఉంది. మెజారిటీ ఆఫ్ హిందూస్ ఆర్ దేర్, దట్స్ వై యు ఆర్ సెక్యులర్. అదర్వైజ్ యూ వుడ్ హ్యావ్ బీన్ లైక్ Afghanistan, Pakistan, Bangladesh. If you are an Islamic state, there is no minority existing. లియాఖత్ అలీ ఖాన్ అపోజిషన్ లీడర్ ఒక బెనర్జీ గారు లేచి ఆ డిస్కషన్, ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఆయన ఏమన్నారంటే, మీరు అన్నారు కదా మీరు ఈ దేశంలో డెమోక్రసీ ఉంటుందని పాకిస్తాన్లో అంటున్నారు కదా, నేను ఒక ఉలేమాని అడిగినాను, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇస్లామిక్ స్టేట్ ఎలా ఉంటుందంటే, ఉలేమా ఏమన్నారంటే, ఇస్లామిక్ స్టేట్లో మేము వేరే మతం వాడిని మేము ప్రెసిడెంట్గా కానీ ప్రైమ్ మినిస్టర్గా కానీ మేము ఒప్పుకోము. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇస్లామిక్ స్టేట్ ఇట్ కెనాట్ హ్యాపెన్ అన్నారు, ఉలేమా గారు అన్నారు. అయితే లియాఖత్ అలీ ఖాన్ బదులు చెప్తున్నాడు, ఉలేమాలందరూ నిర్ణయించలేరయ్యా, రాజ్యాంగం నిర్ణయిస్తుంది అన్నారు. ఇప్పుడు ఏమైంది? రాజ్యాంగం ఒక్క ముస్లిమేతరుడైనా ఏ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడమ్మా? పాకిస్తాన్లో ఉన్నారా? ఉండగలిగాడా? ఈ దేశంలో ఇది రామరాజ్యం, విచ్ రికగ్నైజెస్ హ్యూమన్ బీయింగ్స్ బేస్డ్ ఆన్ దేర్ క్యాలిబర్. అది రామరాజ్యం. హ్యూమన్ బీయింగ్, భగవంతుడు మానుష రూపాన్ని ఇచ్చినాడు అంటే నీతిగా, నిజాయితీగా, ధర్మంగా. ఏ ధర్మం? హిందూ ధర్మం ప్రకారం కాదు, నీతిగా నిజాయితీగా బతకడం కూడా ధర్మమేమా? విలువలతో కూడినటువంటి జీవితం కూడా ధర్మమేమా? నీ రాజధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే కూడా ధర్మమే. ఒక డ్రైవర్ ఉన్నాడు, బస్సు డ్రైవింగ్ చేస్తున్నాడు, వీరు వెనకాల కూర్చున్న వాళ్ళు 40 మంది ప్రయాణికులు ఉన్నప్పుడు ఆడుకు పోయి పక్కన లిక్కర్ షాప్లో తాగి బండి నడిపిస్తే ఆయన డ్రైవింగ్ ధర్మాన్ని పోగొట్టుకున్నాడు కదా, 40 మంది జీవితాలతో ఆడుకున్నట్టే కదా, అది ధర్మం కిందికి రాదు. సో ధర్మం ఈజ్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, కర్తవ్య దీక్ష, ఇవన్నీ ధర్మం కిందికి వస్తాయి. ధన్యవాదాలు స్వామి, మళ్ళీ మనం మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ విత్ రంగరాజన్ గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్.